ఈ వక్ఫ్ బిల్ ఏదైతే సవరణ జరిగిన తర్వాత, ఈ వెస్ట్ బెంగాల్‌లో చాలామంది ఆందోళనకారులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఆందోళనకు దిగిన నేపథ్యంలో అసలు వక్ఫ్ బిల్లు అంత వ్యతిరేకంగా ఎందుకుంది? వీళ్ళెందుకు ఆందోళనకు దిగుతున్నారు మేడం? యాక్చువల్లీ ఏంటంటే, ఏదైనా ప్రాపర్టీస్ గనుక వక్ఫ్ బోర్డ్ వాళ్ళు క్లెయిమ్ జేసుకుంటే, ఇది మాది అని జెప్పేసి క్లెయిమ్ జేసుకున్నారంటే అది వాళ్ళదే ఇంకా. అంటే ఎట్లా అంటే, ఒకవేళ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని జెప్పినప్పుడు, కనీసం నిజంగా ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఏవైతే ఉంటారో, ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో, వాళ్ళెళ్లి కనీసం ఎళ్లి న్యాయం అడగడానికి కూడా లేకపోతుండే ముందు. అందుకే న్యాయం అడగడానికి కూడా ఉండకపోతుండే ముందు. ఎందుకంటే, వక్ఫ్ బోర్డ్ ఉంది గాబట్టి, వక్ఫ్ బోర్డ్ వాళ్ళ సెపరేట్ చట్టాలు, వాళ్ళ సెపరేట్ రూల్స్, రెగ్యులేషన్స్ మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంకా ఏం లేదు. సో, వక్ఫ్ బోర్డ్‌లో ఏదైనా ప్రాపర్టీ ఉన్నది అంటే, అది వాళ్ళ ఇష్టం ఇంకా. అంటే వాళ్ళ సెపరేట్ చట్టాలుంటాయి, వాళ్ళ సెపరేట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, వాళ్ళ సెపరేట్ ఉంటాయి. వాళ్ళకి కాన్స్టిట్యూషన్‌కి అసలు సంబంధం లేదు. మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటా అన్నట్టుగా. అంటే ఒక ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండేది గాదు. ఇప్పుడేందంటే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ వచ్చినాక ఏందంటే, ఫస్ట్ థింగ్ వచ్చిందేందంటే, ఏదైనా సరే మీరు చేసే మీరు చేసేది ఏదైనా సరే దాంట్లో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. అంటే ఏదున్నా గూడా బయటకి చెప్పాలి. బయటికి యూ ఆర్ క్వెషనబుల్, యూ ఆర్ ఆన్సరబుల్. అంటే మీ బయటకొచ్చి మీ క్రెడిబిలిటీ మీరు చూపియాలి. ఏదైనా క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి అన్నట్టు చెప్తుంది. ఇంకోటేంటంటే, వక్ఫ్ బోర్డ్‌లో ఏందంటే ఓన్లీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడేందంటే ఒక నాన్ ముస్లిమ్‌ని కూడా ఒక మెంబర్‌లా చేయాలి. అంటే నాన్ ముస్లిమ్ కూడా వక్ఫ్ బోర్డ్‌లో ఒక మెంబర్ అయి ఉండాలి. సో దట్ ఏంటంటే, ఆ ట్రాన్స్‌పరెన్సీ ఏదైతే మాట్లాడుకుంటున్నామో, అంటే ఫెయిర్‌గా అన్నీ తెలవాలి బయటికి. అకౌంట్స్, ఆడిటింగ్, ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ ప్రతీది బయటికి క్లియర్‌గా ఉండాలి అంటే ఒక నాన్ మెంబర్ ఉండాలి. అంటే ముస్లిం కాకుండా ఒక నాన్ ముస్లిం కూడా ఉంటే ఏందంటే, ఆ ట్రాన్స్‌పరెన్సీకి ఒక న్యాయం చేసినట్టయితది. బయటకు బయటకు ఓపెన్‌గా చెప్పేటట్టు ఉంటదని చెప్పేసి అదొకటొచ్చింది. ఇంకోటేంటంటే, ఒకవేళ ఏదైనా వక్ఫ్ బోర్డ్ ఇది ప్రాపర్టీ ఇది మాది అని చెప్పిన తర్వాత ఎవరైనా అపోజిషన్‌లో వచ్చి లేదు ఈ ప్రాపర్టీ మీది కాదు, ఇది మాది అని ఇంకెవరైనా ఏదైనా వేరే పార్టీ వచ్చి గనుక క్వెషన్ చేసినప్పుడు ముందేంటంటే వక్ఫ్ బోర్డ్‌కి మనం అందులో వేలు పెట్టడానికి కూడా ఉండకపోయేది. ఏదైనా కేస్ వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికెళ్ళాలి. కలెక్టర్ దగ్గరికెళ్ళి ఆ ప్రొసీడింగ్ జరగాలి. కలెక్టరే అప్రూవ్ ఇయ్యాలి. ఏదైనా రిజిస్టర్ చేయాలి అంటే కలెక్టర్ దాన్ని తనిఖీ చేసి అది కరెక్ట్ అనిపిస్తేనే కలెక్టర్ అప్రూవల్‌తోనే అది వక్ఫ్ బోర్డ్‌లోకి ఎళ్తది. సో, ఇలాంటి మేజర్ చేంజెస్ అనేది వచ్చినాయి. ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల ఏమైందంటే, ముస్లిమ్స్‌కి ఎలా అయిపోయిందంటే, ఇది మా చట్టం, మా వక్ఫ్ బోర్డ్. మా వక్ఫ్ బోర్డ్‌లో ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవద్దు. మాది మేము చూసుకుంటాం. మాకు అసలు కాన్స్టిట్యూషన్‌కి సంబంధం లేదు. లిటరల్ ఏందంటే, మాకు ఈ కాన్స్టిట్యూషన్ సంబంధం లేదు. మాకు సెపరేట్ కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయితున్నారు. అసలు వక్ఫ్ బోర్డ్ పెట్టిందే గవర్నమెంట్ గదా! ఇంతకుముందు. వక్ఫ్ బోర్డ్ పెట్టింది గవర్నమెంట్ గాదు. వక్ఫ్ బోర్డ్ పెట్టుకుంది ఏంటంటే, ఒక సెపరేట్ గవర్నమెంట్ పెట్టింది. కానీ ఏంటంటే, సెపరేట్‌గా ఒక ఎంటిటీ అదేంటంటే, ముస్లిమ్స్ ఇష్యూస్ ముస్లిమ్సే డీల్ చేసుకుంటారు. వాళ్ళేంటంటే, మాకు షరియా లా ఉంది, మాకు షియా లా ఉంది. సో, మా లాస్ ప్రకారం, మా కస్టమ్స్ ప్రకారము అంటే అది డివోర్సు, మ్యారేజ్, ప్రాపర్టీ ఇష్యూస్, సక్సెషన్ గానీ, లేతే ఇన్‌హెరిటెన్స్ గానీ ఏదున్నా గూడా, ఏవైతే మా కస్టమ్స్ ఉంటాయో, మా ప్రకారమే మేము చేసుకుంటాం. అది కాన్స్టిట్యూషన్ మేము ఒప్పుకోము. సో, మా మా దాన్ని బట్టి మేము పోతాం గానీ, మా కాన్స్టిట్యూషన్‌తోని అవసరం లేదు అన్నట్టుగా అంటే, వక్ఫ్ బోర్డ్ అనేది క్రియేట్ అయింది. ఆ వక్ఫ్ బోర్డ్‌తోని బట్ వక్ఫ్ బోర్డ్‌తోని ఏమైతుంది అంటే, చాలామంది ప్రాపర్టీస్‌ని అది వక్ఫ్ బోర్డ్ కాకపోయినా కూడా వక్ఫ్ బోర్డ్ అని క్లెయిమ్ చేసుకున్నది ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ అది ఎన్ని రోజులు నడుస్తదంట ఆ కేస్ గురించి. అది వక్ఫ్ బోర్డ్ అనగానే అది ఎంత కాంప్లికేటెడ్ కేస్ అయితదంటే, కనీసం అది ఏం చేయలేం. సో, మళ్ళీ ఇది గాకుండా వాళ్ళు లోపల ఏం జేస్తున్నారనేది ఎవ్వరికీ తెలీదు. ఆ ట్రాన్స్‌పరెన్సీ లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా తెలీదు. లోపల ఏం జరుగుతుందని చెప్పి. న్యాయం జరుగుతుందని తెలీదు. అన్యాయం జరుగుతుందో తెలీదు. ఏమీ తెలీదు. సో, ఇలాంటి చేంజెస్ రావాలంటే ఇంకోటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇండియాలో పుట్టినప్పుడు ఇండియన్స్ ప్రతి ఒక్కరు గూడా కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాల్సిందే. ఇండియాలో ఉన్నవాళ్ళు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఫాలో గావాలి. రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ జేయాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో అది చెయ్యాలి. బట్ ముస్లిమ్స్ వచ్చి ఏంటంటే, మేము కాన్స్టిట్యూషన్‌తో మాకు సంబంధం లేదు. మా వక్ఫ్ బోర్డ్ మాది. మా ముస్లిం లాస్ ఏవైతే చెప్తాయో అవి మేము చేస్తాం అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లా ఇప్పుడు ఎందుకు అంటే, లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. ఓకేనా? ఈక్వాలిటీ బిఫోర్ లా. అంటే లా ముందు, చట్టం ముందు ఎవరు పైన కాదు, ఎవరు కింద లేరు. అందరూ చట్టాన్ని పాటించాల్సిందే అన్నప్పుడు ముస్లిమ్స్ ఎందుకు పాటించొద్దు? పాటించాల్సిందే కదా! కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి కదా! ఇప్పుడు ఇది కొంతమంది అక్కడ ముస్లిమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, చాలామంది కూడా రీసెంట్‌గా నేను కొన్ని వీడియోస్ చూసా. ఏంటంటే, ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అమ్మాయిలు కూర్చొని, మాకు వక్ఫ్ బోర్డ్ కావాలి, మాకు ఇది వద్దు,
మాకు ఈ కొత్తగా వచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి కూర్చొని ధర్నా చేస్తున్నారు. లిటరల్లీ వాళ్ళొక ఇంటర్మీడియట్ అమ్మాయిలు అనుకోండి, ఇంటర్ డిగ్రీ. ఒక యాంకర్ వెళ్ళి, టీవీ హోస్ట్ వెళ్ళి, అమ్మ మీకు ఎందుకు వక్ఫ్ బోర్డ్ వద్దు అని అంటే వాళ్ళకి ఆన్సర్ లేవు. అంటే వాళ్ళకి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. మా వాళ్ళు వద్దన్నారు, మాకు వద్దు అంటే ప్రాపర్ లాజిక్ కూడా తెలియదు. ఎవరో చెప్పిండ్రు వాళ్ళకి వక్ఫ్ బోర్డ్ వద్దని, సో వీళ్ళకి వద్దు. అసలు రీజన్ ఏంటో తెలియదు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వక్ఫ్ బోర్డ్ వస్తే అందరికంటే ఎక్కువ ప్లస్ అయ్యేది, బెనిఫిట్ అయ్యేది ముస్లిమ్స్కే. ఆ విషయం ముస్లిమ్స్కి తెలుస్తలేదు. అంటే వీళ్ళు అన్ఎడ్యుకేషనా, లేకపోతే అవేర్నెస్ లేకపోవడమా, వాళ్ళకి అది తెలియకపోవడమా, రీజన్స్ పక్క పెడితే 90% ఎవరు తెలియదు. అండ్ ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసము వక్ఫ్ బోర్డ్ అనేది, అరే మన లాలో వాళ్ళు వేలు పెడుతున్నారు, మన లాలో వాళ్ళు డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి వీళ్ళ దాంట్లో కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ తీసుకురావాలి అని ఒక మోటోతోని కొంతమంది ఉంటారు కదా, ఎవరైతే పాలిటిక్స్ నడపడానికి, వాళ్ళ దుకాణాలు నడపడానికి, ఏదో ఒక ఇష్యూ రేపడానికి కొన్ని టాపిక్స్ తీసుకొచ్చి వాళ్ళ ఓట్స్ కోసం దానికోసం చెప్పేసి అనవసరమైన అమాయక ప్రజలను బలి చేసి తెలియని లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి వాళ్ళని ఉసిగొల్పి ప్రవోక్ చేసి లిటరలీ ధర్నాల కూర్చోబెడుతున్నారు. అండ్ చాలామందికి ఈ విషయం తెలియక మా మతంకి ఏదో జరగబోతుంది, ఏదో నష్టం కాబోతుంది, మా మతంని ఏదో డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అని ఆలోచించుకొని, అంటే వాళ్ళకి అసలు ప్రాపర్ నాలెడ్జ్ లేదు అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ మనందరికీ తెలుసు, అక్కడ మమతా దీది వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఎవరికి సపోర్ట్ ఎవరికి అగెయిన్స్ట్, ఇది పొలిటికల్ స్టన్స్ అనే విషయం తెలియదు. లిటరలీ దే బర్నింగ్, వెస్ట్ బెంగాల్ ఈజ్ బర్నింగ్ బికాస్ ఆఫ్ దిస్. అంటే ఎట్లా అంటే మొత్తం వెహికల్స్ని కాలబెట్టడము, ఈ హిందూస్ని అంటే అక్కడ ఉండనీయకుండా ఉండే స్టేజ్కి తీసుకొచ్చినారు. మళ్ళీ నిన్న ఒక రీసెంట్ వీడియో చూసాను, ఏంటంటే ఒక లైక్ డెలివరీ అయ్యి 10 రోజులు అవుతుంది, 10 days బేబీని చేతిలో పట్టుకొని వెళ్తుంది ప్రాణభయంతో. ఇది ఎంతవరకు అవసరము? ఇప్పుడు వాళ్ళకి ఇది ప్రాబ్లం అయింది, వాళ్ళకి నచ్చలేదన్నప్పుడు దే కెన్ గో ఫైట్. స్టిల్ జ్యుడిషియరీ అనేది ఉంది, ఇంకా కూడా జ్యుడిషియరీ అనేది ఇండియాలో ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, డెమోక్రసీ ఉంది. దే హ్యావ్ ఏ ప్రాబ్లం, వెళ్ళి కేసు వేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. ఒక బిల్ పాస్ కావాలంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, బిల్ పాస్ అయిన తర్వాతనే అది యాక్ట్ అవుతుంది అన్నప్పుడు అంతమంది ఆమోదం ఇచ్చినట్టే కదా. ఆ ఆమోదం ఇచ్చే టైంలో ఎంతమంది అగెయిన్స్ట్ ఉన్నారు? ఎవరు అగెయిన్స్ట్ లేరు. అగెయిన్స్ట్ ఉన్నది ఈ కొంతమంది సెల్ఫిష్ పొలిటీషియన్స్. అంటే ఈ వీళ్ళ అమాయకత్వంని యూజ్ చేసుకొని అనవసరమైన కమ్యూనల్ గొడవలు తీసుకొచ్చి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఏదో అంటే రేపు ఎలక్షన్స్లో రేపు ఓట్లు తెచ్చుకుందాము, లేదా ఇప్పుడు గవర్నమెంట్ దించాలి, గవర్నమెంట్కి అగేన్స్ట్ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక పని చేసినట్టు చూపియాలి అని పొలిటికల్ స్టన్స్ వేర్ ద ప్లేయింగ్ విత్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్ లైఫ్స్ అని ఆడుకునే హక్కు ఎవరికి లేదు. సో ఇది చాలామంది తెలీదు. ఎంతమంది ఇది తెలుసుకొని గుర్తించితే అంత మంచిది. లేకపోతే కమ్యూనల్ రైవలరీస్ అయ్యి ఇంకా ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. లిటరల్ ఏంటంటే హిందూ ముస్లిం కొట్టుకునే స్టేజ్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పొలిటీషియన్స్ అందరూ ఒకటే, అందరు కలిసే ఉంటారు. ఇక్కడ కొట్టుకొని చచ్చేది పబ్లిక్ మాత్రమే. ఈ చిన్న లాజిక్ అనేది అందరు మిస్ అయ్యి ఇక్కడిక్కడే కొట్టుకుంటారు, అందరు లైఫ్స్ కూడా పోగొట్టుకుంటారు. సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే చాలామందికి వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి మేడం? వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళకు ఒక అసోసియేషన్ లాంటిది, ఒక ట్రస్ట్ లాంటిది, ఒక బోర్డ్. ఏంటంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి చట్టాలు, అంటే అది పెళ్ళైనా కావచ్చు, డివోర్స్ అయినా కావచ్చు, ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, లేకపోతే ఇన్హెరిటెన్స్ కావచ్చు, అంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఈ వక్ఫ్ బోర్డ్ డీల్ చేస్తుంది. అంటే వీళ్ళకి సపరేట్ ముస్లిమ్స్ లాస్ ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే లాస్ ఉంటాయో అంటే వాళ్ళకి, అండ్ ఇండియన్ లాస్ ఏవైతే ఉంటాయో వాటికి వీటికి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కస్టమ్స్ బట్టి, వాళ్ళ అంటే రీతి రివాజులు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళది ఏం చెప్తుందో వాళ్ళ దాని ప్రకారమే ఏదైనా ఇష్యూ వస్తే సార్ట్ చేయాలి. సో వాళ్ళకు అనుకూలంగా సార్ట్ చేయాలి, అంటే వాళ్ళ లాస్ బట్టి సార్ట్ చేయాలనే దానికి ఒక బోర్డ్ అనేది ఉంటుంది. దాంట్లో బోర్డులో మెంబర్స్ ఉంటారు, మొత్తం ముస్లిమ్సే ఉంటారు అనమాట. సో ఏ ఇష్యూ వచ్చినా కూడా బోర్డు దగ్గరికి వెళ్ళాలి ముస్లిం వాళ్ళు. ఏమంటారు, ఈ ఇండియన్ లాస్కి దానికి అసలు సంబంధం కూడా ఉండదు. అది వక్ఫ్ బోర్డ్ అంటే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్లో ఏంటంటే ఒక పెళ్ళి అయిందంటే ఏంటంటే కుబుల్ హే అంటారు, ఒక 3 times కుబుల్ హే అని అంటారు. అది ఏంటంటే అది వాళ్ళ లా.
వాళ్ళ లా చెప్తది. అంటే వాళ్ళ ముస్లిం మ్యారేజ్ లా ఏం చెప్పిద్ది, పెళ్లి కావాలి అంటే ఈ 3 సార్లు కుబూల్ అంటే అయిపోతది. అదే డివోర్స్ కావాలంటే 3 సార్లు కుబూలే అంటే అయిపోతది. సో, ఇది కరెక్ట్‌గా ఇది జరిగిందా లేదా? లేతే ఈ పెళ్లి అనేది ఇట్లాంటి కస్టమ్స్ ఉంటాయి. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో కండి అని చెప్పడానికి ఇది ఒక బోర్డ్ అనమాట. ఆ బోర్డ్ ప్రకారమే అందరు ముస్లిమ్స్ నడుచుకోవాలి. సో, అందులో ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవడానికి అసలు ఛాన్సే లేదు. మొత్తం వాళ్ళ సెపరేట్ ఎంటిటీ అది.